జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఇదొక మనకి చాలా చిన్న క్వెషన్ అనమాట. అయితే అలర్ట్ వర్సెస్ కన్సోల్ లాగ్. అయితే ఈ రెండిట్లో మనం అలర్ట్‌ను, కన్సోల్ 2 వాడుతుంటాం మనము డెవలప్‌మెంట్ టైమ్‌లో, అప్లికేషన్స్‌లో. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని చెప్పేసి మనము ఒకవేళ చూసినట్టయితే ఒకవేళ మనకి క్వెషన్ అనేది రావడం జరుగుతుందనమాట. అయితే అసలు అలర్ట్ అంటే ఏంటి? కన్సోల్ అంటే చూసినట్టయితే అలర్ట్ అనేది ఒక పాపప్ డైలాగ్ బాక్స్ అనమాట బ్రౌజర్ లోపల. ఇది మనము ఏమవుతుందంటే మనకి కంపల్సరీగా ఇది అలర్ట్ వచ్చినప్పుడు మనం కంపల్సరీగా ఓకే బటన్ మీద క్లిక్ చేస్తేనే మనము అది క్లోజ్ అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ అనేది వర్క్ అవుతది. అలర్ట్ ఇదొక ప్రాబ్లమ్ ఉంటదనమాట. అయితే ఇంకేంటంటే ఇది వార్నింగ్స్ ఇవ్వడానికి, అలాగే డీబగ్గింగ్ చేయడానికి ఇది కొంచెం కష్టంగా అనమాట. ఓన్లీ ఇది వార్నింగ్స్ చెక్ చేయడానికి, వార్నింగ్స్ ఇవ్వడానికి యూజర్‌తో ఇంటరాక్ట్ అయ్యి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇది ఓన్లీ దీన్ని మనం అలర్ట్ బాక్స్‌ని ఎప్పుడైతే మనం ఓకే అని చేసినామో అప్పుడే మన అప్లికేషన్‌లోకి ఆ యూజర్ అనేది వెళ్ళడం జరుగుతుందనమాట. కాబట్టి ఇది జస్ట్ పాపప్‌లో వాటికి మాత్రమే, వార్నింగ్స్ వాటికి ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ప్రొడక్షన్‌లో మనము ఎక్కువగా యూజ్ చేయకూడదనమాట. ప్రొడక్షన్ టైమ్‌లో జస్ట్ మనము డెవలప్‌మెంట్ టైమ్‌లో కొంచెం ఏదో వార్నింగ్స్ కోసము యూజ్ చేసుకోవచ్చు. డీబగ్గింగ్ మాత్రం ఇది యూజ్ చేయలేమనమాట. అయితే నెక్స్ట్ ఇంకోటి కన్సోల్ లాగ్ అని చెప్పేసి దీన్ని చూసినట్టయితే కన్సోల్ లాగ్ అనేది బ్రౌజర్ కన్సోల్ లోపల మనము చెక్ చేయడం కోసము, అంటే ఎర్రర్స్‌ని వేరియబుల్‌ని ట్రాక్ చేయడం కోసము, కోడ్‌ని డీబగ్గింగ్ చేయడం కోసం మనం కన్సోల్ అనేది వాడతాము. కన్సోల్ వల్ల ఈ బ్రౌజర్‌లో యూజర్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది కన్సోల్ లోపల ఉంటది కాబట్టి మనకి ఏమైనా సరే చెక్ చేయడం కోసం దానివల్ల మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదనమాట. ఇలాగ కన్సోల్ ప్లస్ అలర్ట్ అనేది 2 ఉంటాయి. 2 మనం ఎక్కువగా వాడుతుంటాము. కాకపోతే మనం డెవలప్‌మెంట్ అండ్ డీబగ్గింగ్ టైమ్‌లో కన్సోల్ కంపల్సరీ వాడాలనమాట. అలర్ట్ వాడకూడదు. అలర్ట్ అనేది ఎప్పుడో ఒకసారి వార్నింగ్స్ వాటికి కొన్ని చెక్ చేయడం కోసం మాత్రం తప్ప మనం అసలు ప్రొడక్షన్‌లో అయితే అసలు అలర్ట్ అనేది వాడకూడదు. ఎందుకంటే అది ఏం చేస్తదంటే అప్లికేషన్‌ని స్క్రిప్ట్‌ని ఏం చేస్తది, బ్లాక్ చేస్తది మొత్తము. ఎందుకంటే యూజర్ దాన్ని ఓకే అని క్లిక్ చేసే వరకు అది అక్కడే బ్లాక్ అయిపోద్దనమాట. అందుకని చెప్పేసి అలర్ట్‌ని ఎక్కువగా మనము యూజ్ చేయకూడదు. కన్సోల్ లాగానే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది.